61వ రోజుకి స్వాగతం సుస్వాగతం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా మనం 61వ రోజుకి రావడం జరిగింది. ఇక 59 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి పర్వదినం జరుపుకొని వచ్చే నెలలో ఫిబ్రవరి 15 శివరాత్రి తర్వాత ఆ పై నెలలో మార్చిలో 22 పైన అంటే నవంబర్ 22న మనం విత్తనాలు చల్లడం జరిగింది. ఈ రెండు కూడా నూతన గోదావరి వరి వంగడం MTU 1426, అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా మార్చి 22 పైన మనం వరి కోతలు పెట్టుకోవడం జరుగుతుంది. 59 రోజులకి దీని లైఫ్ స్పాన్ అయిపోతుంది. ఆ తర్వాత ఓ మంచి రోజు చూసుకొని హార్వెస్టింగ్ ఫెస్టివల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక మిగిలింది 59 రోజులే. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు 61వ రోజు మన ఫార్మింగ్ డే జర్నీ జరుగుతూ ఉంది. పొలాలు ఈ మధ్యన ఎండలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి అయిపోయినప్పుడు నుంచి మంచి ఎండలు వస్తున్నాయి. పొలాలను కూడా బాగా ఆరబెట్టడం జరిగింది. వాటికి అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు నీళ్లు పెడుతున్నాము. ఆ పని మీద ఉన్నాము. అందులో మళ్ళీ రైస్ మిల్కి ధాన్యం బస్తాలని తరలిచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు పోతున్నాము. ఇది సంగతులు అందరూ బాగుండాలి. శివరాత్రి పోయిన తర్వాత ఫిబ్రవరి 15 శివరాత్రి మహాశివరాత్రి పండుగ జరుపుకున్న తర్వాత నుంచి ఇక ఎండలు ఇంకా మనం చెప్పనక్కర్లేదు. సూర్య భగవానుడు రావడం అంతా ఇక హార్వెస్టింగ్ ఫెస్టివల్ అవుతుంది. మొన్నటిదాకా సంక్రాంతి పండుగలు జరుపుకున్నారు. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం అయిపోయింది. అది ఇక అసలు పండుగ మార్చిలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ అసలు పండుగ జరుగుతుంది. ఫిబ్రవరిలో శివరాత్రి పురస్కరించుకొని మార్చిలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. జనవరి 21 అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 2 ఊర్లకి పంపించిన తర్వాత ఆ 2 ఊర్లు మనకి కంచుకోట లాంటివి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గర KPHP కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ KPHP JNTUకి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి పేరులోనే ఉన్న వరి తూర్పుగోదావరి జిల్లా ఐపంగిడి. ఈ 2 కూడా మనకి కంచుకోట. గోదావరి ప్రజలు, హైదరాబాద్ మహానగర ప్రజలు, వీళ్ళ వల్ల మన ఈ రోజున CVR మెథడ్ ఫార్మింగ్లో RNR 15048 తెలంగాణ సోనా 2021 నుంచి మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ప్రతి నెల కనీసం ఒక 6 మంది అయినా తెలంగాణ సోనా రైస్ తీసుకోవడం ఒక సంతోషకరమైన విషయం. ఈ కంచుకోటలు ఈ విధంగా నాకు కానీ నా టీం మెంబర్స్కి కానీ ఈ విధంగా తెలంగాణ సోనా బూస్టప్ మాకు ఈ విధంగా నూతన వరి వంగడాలు వేయడానికి కూడా నాంది ఆ ఊరి ప్రజలే. అందుకే నేను ఈసారి ఆ గోదావరి వరి వంగడమే MTU 1426 MTU 1426 ప్రోటీన్ 8% ఉంటుంది కాబట్టి ఆ వరి వంగడాన్ని మనం వేయడం జరిగింది. మన క్షేత్రంలో 61వ రోజు ఈరోజు 61వ రోజుకి రావడం జరిగింది. అది తెలంగాణ సోనా మార్చిలో వరకు అంటే ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదో అని ఒక సామెత ఒకటి ఉంది. ఆ విధంగా శివరాత్రికి మంచంతా ఊడ్చుకోబోద్దు కాబట్టి ఇక వచ్చేదంతా ఎండలు, భగభగమండే ఎండలు రావడం. అంటే ఇక రైపనింగ్, ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్, ఈ 4 దశలే మీరు చూసేది. ఈ రాబోయే ఈ 59 రోజుల్లో మీరు చూడబోయే ప్రక్రియ ఇవి రావాలంటే ఖచ్చితంగా ఎండనే సూర్య భగవానుడు రావాలా. సూర్య భగవానుడు లేనిదే మనం వరికోతలు కొయ్యలేవు. ఈ విధంగా మహాశివరాత్రి ఫిబ్రవరి 15 మనం పండుగ జరుపుకొని ఆ తర్వాత మార్చిలో వరికోతలు చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున మనం 2 ఊర్లకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపిస్తే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, JNTU హైదరాబాద్, అదేవిధంగా గోదావరి రీజియన్ ఈస్ట్ గోదావరి ఐపంగిడి, మొత్తం 2 ఊర్లకి ఈ 2 కూడా మనకి కంచుకోట లాంటి. ఈ విధంగా ఈరోజు ఈ 2 ఊర్లకు పంపించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది మనం ఆర్డర్ ప్రకారమే ఆడించడం జరుగుతూ ఉంటుంది. రైస్ మిల్లింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ. ఈరోజు బ్రౌన్ రైసు, అదేవిధంగా సింగిల్ పాలిష్ రైసు ఆడిచ్చి మిల్లింగ్ చేసి మన రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికి కూడా, టైం తీసుకున్నప్పటికి కూడా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రోజున 2 ఊర్లు అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కి KPHP JNTU కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐపంగిడి అనే ఊరికి పంపించడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం
రెండూర్లకు పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్కి కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ JN2 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, అదేవిధంగా గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఐపంగడి. గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేసినటువంటి RNR 15048 తెలంగాణ సోనాకి ఈ 2 ఊర్లు కూడా కంచుకోట్లు. ఈ రోజున ఆ 2 ఊర్లకి మనం పంపించడం జరుగుతూ ఉంది రైస్. ఐపంగిడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరది. అదేవిధంగా హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. హైదరాబాద్కి బ్రౌన్ రైస్ ముడి బియ్యం ఆడించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సింగిల్ పాలిష్డ్ రైస్ ఈరోజు మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.